మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. Hello everyone, I'm Dr. Sandhya Deepika Uruganti, consultant, Fertility and Fertility Center, Secunderabad branch. సో ఈ మొబైల్ రేడియేషన్ వల్ల సిమెన్ పారామీటర్స్ ఎఫెక్ట్ అవుతాయా మెన్లో అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఈ మొబైల్ క్యారీ చేయడం అనేది ఈ జమానాలో ఇట్స్ వెరీ కామన్. ఎవ్రీ పర్సన్ హూ ఇస్ వాకింగ్ ఆన్ దిస్ ఎర్త్ హ్యాస్ అ మొబైల్. సో ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ అయిపోయింది ఇప్పుడు. కానీ దీంతో ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో అలాంటి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఈ మొబైల్ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ని రేడియేట్ చేస్తుంది. అది మెన్ యూజువల్గా ప్యాంట్ పాకెట్స్లో పెట్టుకోవడం వల్ల రేడియేషన్ అనేది మేల్ సెక్షువల్ ఆర్గన్స్కి దగ్గరగా ఉంటుంది. సో ఎప్పుడైతే మేల్ సెక్షువల్ ఆర్గన్ దగ్గరగా ఉందో ఈ హీట్ ప్రొడక్షన్ అనేది సీమెన్ క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. ఎప్పుడు టెస్టికల్స్ అంటే మేల్ సెక్షువల్ ఆర్గన్స్ మన బాడీ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్లో ఉండాలి. ఎందుకు అంటే అది స్పర్మ్ పారామీటర్స్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఆ ఏరియాలో టెంపరేచర్ అనేది పెరిగిందో సెమెన్ క్వాలిటీ తగ్గుతుంది, స్పర్మ్ అనేది చనిపోవడానికి అవకాశం ఉంది. సో దీనివల్ల స్పర్మ్ కౌంట్ ఎఫెక్ట్ అవుతుంది, స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది, అండ్ మొటిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. అంటే కదిలే కణాలు సంఖ్య, మొటైల్ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది, అండ్ డెడ్ స్పర్మ్స్ అనేవి పెరుగుతూ వస్తాయన్నమాట. సో ఈ మొబైల్ రేడియేషన్ అనేది స్పర్మ్ పారామీటర్స్ని చాలా వరకు ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ రీసెంట్గా ఈ ల్యాప్టాప్స్ యూజ్ చేయడం, ఆన్ ద ల్యాప్ పెట్టుకోవడం, అది కూడా రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. సో మెన్ కంటిన్యూస్గా ల్యాప్టాప్ అనేది ల్యాప్ మీద పెట్టుకోవడం వల్ల దే ఆర్ ఎక్స్పోజ్ టు సో మచ్ ఆఫ్ రేడియేషన్ ఎఫెక్టింగ్ ఫర్టిలిటీ రేట్స్ అన్నమాట. థర్డ్ థింగ్, ఈ మొబైల్ ఈ ల్యాప్టాప్తో పాటు వర్క్ చేసే వాళ్ళు దే ఆర్ అసోసియేటెడ్ విత్ సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే వాళ్ళు ఒక చోట కూర్చుని వర్క్ చేస్తారు, అది కూడా స్పర్మ్ పారామీటర్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో దీన్ని మొబైల్ రేడియేషన్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ మనం ఎలా తగ్గించుకోగలుగుతాము అంటే, ప్రిఫరబుల్లీ మొబైల్ షుడ్ హ్యావ్ ఎ సెపరేట్ బ్యాగ్. మొబైల్ షుడ్ బి కెప్ట్ ఇన్ ఎ సెపరేట్ బ్యాగ్ అవే ఫ్రమ్ ద బాడీ అనమాట. ఒక ల్యాప్టాప్ బ్యాగ్లో లేకపోతే అట్లీస్ట్ అప్పర్ పాకెట్లోనే పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకోండి. సెకండ్ థింగ్, కంటిన్యూస్ మొబైల్ యూసేజ్ కూడా తగ్గించండి. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఫోన్ ఫర్ ఎ లాంగర్ టైమ్, ట్రై టు యూజ్ అండ్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ కానీ, అంటే ఫోన్ మనకి బాడీకి దూరంగా పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. సో అట్లీస్ట్ ద రేడియేషన్ ఎఫెక్ట్స్ ఆర్ డిక్రీస్డ్ అనమాట. థర్డ్ థింగ్, స్లీపింగ్. పడుకునేటప్పుడు కూడా మొబైల్ తల దగ్గర, బాడీ పార్ట్కి దగ్గరగా పెట్టుకోకండి. అట్లీస్ట్ ఒక 3 to 4 feet అవే పెట్టుకుని మొబైల్స్ అనేవి యూజ్ చేయండి. సో దీనివల్ల దాని రేడియేషన్ ఎఫెక్ట్ బాడీ మీద తగ్గి సిమెన్ పారామీటర్స్ మీద దాని బ్యాడ్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. థ్యాంక్ యూ.